పూల్ మఖానాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, ఎముకల పుష్టికి బాగా ఉపయోగపడుతుంది, జీర్ణక్రియకు తోడ్పడుతుంది, మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. అటువంటి పూల్ మఖానాతో మంచూరియా ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకొని పూల్ మఖానాను వేయించుకోవాలి. ఇవి వేగాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని బటర్ వేసుకోవాలి. బటర్ లేకపోతే నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. బటర్ మెల్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి వీటిని కూడా కాసేపు వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసి వేయించుకోవాలి. క్యారెట్ వేగడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి మూత పెట్టుకుంటే త్వరగా వేగుతుంది. క్యారెట్ కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి. క్యాబేజ్ కూడా కాస్త వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. మూత పెట్టుకుంటే వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా త్వరగా ఉడుకుతాయి. కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని 1 నిమిషం ఉంచాలి. సాల్ట్ కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే తర్వాత మనం సాస్లో యాడ్ చేస్తాం. వాటిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ టొమాటో కెచప్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక 3 స్పూన్ల నీళ్ళను కూడా వేసి కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఇలా వాటర్ వేయడం వలన మనం వేసిన సాసులన్నీ కూడా వెజిటబుల్స్కి బాగా పడతాయి. వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికిన తర్వాత పూల్ మఖానా గింజలను అందులో వేసుకుని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా పిల్లలకు నచ్చే మఖానా మంచూరియా రెడీ. ఒక ప్లేట్లోకి తీసుకుని పైన కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి ఇస్తే పిల్లలు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.